హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత అందమైన ప్రశాంతమైన ప్రదేశాల్లో బీచ్ కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మంది సముద్ర తీరానికి వెళ్లి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఒక రోజు మీరు బీచ్ కు వెళ్ళినప్పుడు సముద్రం నుంచి వచ్చిన ఒక వింత వస్తువు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు వీడియోలో బీచ్లలో కనిపించిన అత్యంత విచిత్రమైన ఊహించని వస్తువుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఏకేఎక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను ముందుగా చూడండి. అయితే ఆలస్యం చేయకుండా మన కౌంటౌన్ ను ప్రారంభిద్దాం. నంబర్ 8, మర్మైడ్ మిస్టరీ. మర్మైడ్ గురించి మీరు తప్పకుండా విని ఉంటారు. మర్మైడ్ అంటే పై భాగం మనిషిలా, కింది భాగం చేపలా ఉండే ఒక కల్పిత సముద్ర జీవి. ఇప్పటి వరకు నిజమైన మర్మైడ్ ను ఎవరు చూడలేదు. అది కేవలం కథల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే పాత్రగా భావిస్తారు. కానీ మీరు బీచ్ లో నడుస్తూ ఉండగా నిజంగానే మర్మైడ్ కనిపిస్తే? మెక్సికోలోని ఒక బీచ్ లో ఇలాంటి వింత ఆకారంలో ఉన్న జీవిలా కనిపించే వస్తువు ఒడ్డుకు కొట్టుకొనొచ్చింది. దాన్ని చూసిన ప్రజలు మొదట నిజంగానే మర్మైడ్ అనుకున్నారు. ఎందుకంటే దాని శరీరం చాలా సహజంగా నిజమైనట్టే కనిపించింది. కానీ తర్వాత విచారణలో అసలు విషయం బయటపడింది. అది పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమా కోసం 2011లో తయారు చేసిన ఒక అత్యంత సహజంగా కనిపించే డమ్మీ. షూటింగ్ సమయంలో అది సముద్రంలో కొట్టుకుపోయింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత 2014లో అది మెక్సికో బీచ్ ను చేరుకుంది. అంత అద్భుతంగా తయారు చేయడంతో చూసిన ప్రతి ఒక్కరూ అది నిజమైన జీవేనని నమ్మేశారు. నంబర్ 7, భారీ ఆయిల్ రేగం. సాధారణంగా బీచ్ లో మనకు గవ్వలు, చిన్న రాళ్లు లేదా సముద్రపు చెత్త కనిపిస్తుంది. కానీ స్కాట్లాండ్ లోని ఒక చిన్న ద్వీపంలో మాత్రం ఏకంగా ఒక భారీ ఆయిల్ రిగ్ సముద్ర అలలతో ఒడ్డుకు చేరుకుంది. సముద్రంలో వచ్చిన భీకర తుఫాను కారణంగా ఆ ఆయిల్ రిగ్ తన స్థానాన్ని కోల్పోయి వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ గ్రామం సమీపంలోని ఒక బీచ్ లో చేరుకుంది. అందులో 280 టన్నులకు పైగా డీజిల్ ఉండడంతో ప్రమాదం ఏది జరగకుండా పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. నంబర్ 6, రహస్యమైన జీవి. 2011లో జపాన్లోని ఒక సముద్ర తీరానికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది. దూరం నుంచి చూస్తే అది గులాబీ రంగులో ఉన్న ఒక పెద్ద రాయిలాగా కనిపించింది. కానీ దగ్గరకు వెళ్లి చూడగా అది ఒక సజీవ సముద్ర జీవి అని తెలిసింది. ఇలాంటి జీవిని అంతకు ముందు ఎవరు చూడలేదు. శాస్త్రవేత్తలు కూడా అది ఏ జాతికి చెందినదో గుర్తించలేకపోయారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జపాన్ లో వచ్చిన భారీ సునామీ కారణంగా అది సముద్ర గర్భం నుంచి అలలతో బయటకు వచ్చి ఉండవచ్చు అని భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో అధికారులు సునామీ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చే పనుల్లో బిజీగా ఉండడంతో ఆ జీవిపై పరిశోధన చేయలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత అది బీచ్ పైన ఉండడంతో పక్షులు, ఇతర జంతువులు దాన్ని తినేశాయి. దాంతో అది ఏ జీవి అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నంబర్ 5, డోరిటోస్ చిప్స్. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉదయం బీచ్ కు వెళ్లిన ప్రజలు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎటో చూసినా లక్షల సంఖ్యలో డోరిటోస్ చిప్స్ ప్యాకెట్లు కనిపించాయి. మీలో చాలా మంది డోరిటోస్ చిప్స్ తిని ఉంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన స్నాక్స్. ఆ రోజు బీచ్ మొత్తం చీజ్ ఫ్లేవర్ల డోరిటోస్ ప్యాకెట్లతో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే సముద్రంలో వచ్చిన భారీ తుఫాను కారణంగా ఒక కార్గో నౌకలో ఉన్న డోరిటోస్ కంటైనర్ సముద్రంలో పడిపోయింది. అలలతో ఆ ప్యాకెట్లు బీచ్ కు చేరుకున్నాయి. ఆశ్చర్యకరంగా ఒక్క ప్యాకెట్ కూడా పాడవలేదు. దీంతో స్థానిక ప్రజలు ఆ చిప్స్ లను ఏరుకొని ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం అయ్యే లోపల బీచ్ మొత్తం మళ్ళీ ఖాళీ అయిపోయింది. నిజంగా అది ఒక ఫుడ్ లాటరీ అని చెప్పొచ్చు. నంబర్ 4, హార్లీ డేవిడ్సన్ బైక్. భారీ సరుకులను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడానికి కార్గో నౌకలు ఉపయోగిస్తారని మీకు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది కార్గో నౌకలు సముద్ర మార్గంలో సరుకును రవాణా చేస్తుంటారు. అయితే అన్ని నౌకలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరవు. 2012లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా తీరానికి ఒక భారీ కంటైనర్ కొట్టుకొచ్చింది. ఆ కంటైనర్లు హార్లీ డేవిడ్సన్
నిసాన్ మోటార్ సైకిల్ ఉంది. దానిపై జపాన్ నంబర్ ప్లేట్ కూడా ఉంది. విచారణలో అది జపాన్ కు చెందిన వ్యక్తి బైక్ అని తెలిసింది. జపాన్ తీరంలో సంభవించిన భారీ సునామీ సమయంలో ఈ కంటైనర్ సముద్రంలో కొట్టుకుపోయింది. దాదాపు 5,000 మైళ్ళ దూరం ప్రయాణించి కెనడాకు చేరుకుంది. చాలా నెలలు సముద్రంలో ఉండడంతో బైక్ పూర్తిగా పాడైపోయింది. కానీ ఇంత దూరం ప్రయాణించిన కంటైనర్ మునిగిపోకుండా తేలుతూ రావడం అందరికీ ఆశ్చర్యపరిచింది. నంబర్ 3 గోస్ట్ షిప్. 2019లో ఐర్లాండ్ లోని వెల్కిన్ అనే మత్స్యకారుల పట్టణం తీరానికి ఒక భారీ నౌక కొట్టుకొని వచ్చింది. ఉదయం గ్రామస్తులు ఆ నౌకను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి సముద్ర పోటు లేదు. అంతేకాదు ఆ నౌకలో ఒక మనిషి కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారులు దర్యాప్తు చేయగా అది ఆల్టా అనే నౌక అని తెలిసింది. 2018లో గ్రీస్ నుంచి బయలుదేరిన ఈ నౌక మధ్యలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. సిబ్బంది 20 రోజుల పాటు విద్యుత్ లేకుండానే దాన్ని నడిపేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ నౌకను సముద్రంలోనే వదిలేసి చిన్న పడవల్లో వెళ్లిపోయారు. ఈ నౌక దాదాపు 18 నెలల పాటు ఎవరి సహాయం లేకుండానే సముద్రంలో తేలుతూ చివరకు ఐర్లాండ్ తీరానికి చేరుకుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్ని నెలలు ఎవరు నడపకపోయినా అది ఎక్కడ ఢీ కొనకుండా సురక్షితంగా అక్కడికి చేరుకుంది. నిపుణుల ప్రకారం అది జరగడం దాదాపు అసాధ్యమే అని చెప్పారు. ఇప్పటికీ ఆ నౌకను ఎవరు తమదిగా క్లెయిమ్ చేయలేదు. నంబర్ 2 బ్లూ సెయిలర్స్. బ్లూ సెయిలర్స్ లేదా వెల్లెల్లా అనేది సముద్రంలో కనిపించే ఒక చిన్న జీవి. ఇది నీటి ఉపరితలంపై తేలుతో గాలి సమయంతో పడవలా ప్రయాణిస్తుంది. ఇది జెల్లీ ఫిష్ కుటుంబానికి చెందిన ఒక జీవి. సాధారణంగా ఇవి సముద్రంలోనే ఉంటాయి. ఒడ్డుకు రావడం చాలా అరుదు. కానీ 2015లో అమెరికా పశ్చిమ తీరంలో కోట్ల సంఖ్యలో బ్లూ సెయిలర్స్ ఒక్కసారిగా బీచ్లకు కొట్టుకొచ్చాయి. ఉదయం బీచ్ కు వెళ్లిన ప్రజలు ఎటు చూసినా ఈ నీలిరంగు జీవులని చూశారు. అమెరికా పశ్చిమ తీరంలోని చాలా బీచ్లు వీటితో నిండిపోయాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి 1 లేదా 2 కాదు, కోట్ల సంఖ్యలో ఒకేసారి ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. నంబర్ 1 లెగో బ్రిక్స్. 1997లో ఒక కార్గో నౌక ప్రమాదానికి గురవడంతో 62 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వాటిలో ఒక కంటైనర్లో దాదాపు 50 లక్షల లెగో బ్లాక్స్ ఉన్నాయి. ఆ కంటైనర్ సముద్రంలోనే మునిగిపోయింది. కానీ అప్పటి నుంచి యూకేలోని కార్నివాల్ తీరానికి చిన్న చిన్న లెగో బ్లాక్స్ అలలతో కొట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన జరిగి 20 సంవత్సరాలకు పైగా గడిచినా ఇప్పటికీ అక్కడి బీచ్లలో లెగో ముక్కలు కనిపిస్తూనే ఉంటాయి. సముద్రంలో మునిగిపోయిన కంటైనర్ నుంచి అలలు నెమ్మదిగా వాటిని బయటకు తీసుకొస్తుండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం AKX టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.